అందరికీ నమస్కారం. ఈ రోజు మనం కాన్స్టిపేషన్ లేదా మలబద్ధకం గురించి డిస్కస్ చేద్దాం. మలబద్ధకం అనేది జీర్ణ వ్యవస్థ సంబంధించిన ప్రధాన ప్రాబ్లం గా తీసుకుంటూ ఉంటాం. కనీసం వారంలో 3 లేదా అంతకన్నా తక్కువగా మోషన్ పాస్ చేస్తూ ఉండడం, లేదంటే మోషన్ బాగా హార్డ్ గా తక్కువ మొత్తంలో వస్తూ ఉండడం, లేదంటే మోషన్ పోవడానికి ఎక్కువ కష్టపడుతూ ఉండడం, ఎక్కువ ముక్కుపోవడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయితే దీన్ని మలబద్ధకంగా తీసుకుంటూ ఉంటాము. దీనికి కారణాలు చూసుకున్నట్లయితే వాటర్ సరిగ్గా తీసుకోపోతూ ఉండడం, తీసుకునే ఆహారంలో సరైన మోతాదులో పీచు పదార్థం ఫైబర్ లేకపోవడం వలన, లేదంటే ఎక్కువ మోతాదులో ఈ మసాలాలు, నాన్ వెజ్, ప్రాసెస్డ్ ఫుడ్ గానీ ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వలన మలబద్ధకం అనేది వస్తూ ఉంటుంది. వీటితో పాటుగా ఒత్తిడికి లోనవుతూ ఉన్నా గానీ మలబద్ధకం అనేది సన్నగా చూస్తుంటాము. కొన్ని రకాల మెడికల్ ప్రాబ్లమ్స్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నా గానీ, థైరాయిడ్ సమస్యలు ఉన్నా గానీ ఈ మలబద్ధకం అనేది చూస్తూ ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, తీసుకునే ఆహారంలో సరైన మోతాదులో వాటర్ గానీ, పీచు పదార్థం, వీటితో పాటుగా ప్రోటీన్ అనేది ఎక్కువ ఉండేట్టు చూసుకోవాల్సి వస్తుంది. జంక్ ఫుడ్ గానీ, ప్రాసెస్డ్ ఫుడ్ సాధ్యమైనంత తక్కువ తీసుకుంటూ ఉండాలి. మరియు ఒత్తిడికి గల కారణాలు గుర్తించి ఒత్తిడి సాధ్యం తగ్గించుకోవడానికి చూసుకోవాల్సి వస్తుంది. మరియు రోజువారీ వ్యాయామం 30 to 45 minutes వ్యాయామం అనేది తప్పనిసరిగా ఉండాలి. వాటితో పాటు సరైన నిద్ర, రోజుకి 6 నుంచి 7 గంటలు నిద్ర అనేది తప్పనిసరి. ఇన్ని చేసినా గానీ మనకి మలబద్ధకం అనేది బెటర్ కాలేదంటే ఫిజిషియన్ గానీ మీట్ అయినట్లయితే దీనికి ఏమన్నా మెడికల్ కాల్స్ ఏమన్నా చూసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.